ఏపీ ఎలక్షన్ ప్రచారం జోరు మామూలుగా లేదు. కానీ పార్టీ సిద్ధాంతాలు పథకాలు పవర్లున్నప్పుడు చూయించిన పనితనం మీద కాకుండా పక్క పార్టీల మీద దుమ్మెత్తి ఓసుడు, పర్సనల్గా బార్డర్లు దాటి మాట్లాడు ఇవే ఎక్కువగానొస్తున్నాయి ఈ నడమ. దాంతో మా కోట్లు ఎందుకు వేయాలని కాకుండా అవతల పాటోల పాతాలను పల్సగా చేసే పనులే ముంగటేసుకుంటున్నారు. ఈ లిస్టులో ఫస్ట్ పేరు పోయింది బాబు సారేనట. 40 years ఇండస్ట్రీ అని గొప్ప చెప్పుకున్నాడు సరే గాని ప్రచారంలో ఏం మాట్లాడుతున్నాము, పబ్లిక్లకు ఎట్లా పోతున్నాము అనేది కూడా చూసుకోకుంటే ఎట్లా చంద్రం సారు? వైఎస్ జగన్ ఎట్లా చేసినా గద్దె దింపాలనుకున్నావు సరే, పక్కా ఈసారి పవర్లకు రావాలనుకున్నావు ఓకే, కానీ ఓట్లు ఎట్లా ఒళ్ళేసుకోవాలని కూడా లెక్కేసుకోవాలి కదా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి గుండి ఏపీ పబ్లిక్ కు ఏం చేసినావు, మళ్ళా గెలిస్తే ఏం చేస్తావు అనేది చెప్పకుండా ఎంతసేపు జగన్నే పర్సనల్ గా టార్గెట్ చేసి పబ్లిక్ లైన పతాలను పలసగా చేయాలనుకుంటే ఎట్లా అని రాజకీయం తెలిసిన వాళ్ళు రఫ్గానే మాట్లాడుతున్నారు. ఏ మీటింగు సభకు వివేక హత్య కేసు చట్నే ముంగటేసుకుంటున్నాడు బాబు. మొన్న తాడేపల్లిగూడెంలో కూటమి ఫస్ట్ సభలో బాబు పవన్ ఇద్దరు స్పీచ్లు పబ్లిక్ ను పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయినా అనేది గట్టిగా నేను వస్తున్నా ముచ్చట. మీదికెళ్ళి పీకే స్పీచ్ అయితే జనసేనకు రాజకీయ నష్టం దిక్కే తీసుకుపోయినా అనే మాట కూడా వచ్చింది. తాడేపల్లిగూడెం సభ తర్వాత బాబు 2 సభలు పెడితే అందులో కూడా జగన్ బాబాయ్ మడ్డరు, వైఎస్ సునీతారెడ్డి ముచ్చట్నే 1కి 100 మాటలు చెప్పుకుంటా అవిటి మీదే ఫోకస్ పెడితే మరి మీ సూపర్ 6 పథకాల గురించి ఎవరు చెప్పాలి? జగన్ వచ్చి జనాల తిరిగి చెప్పాలనా? కొడాలి నానొచ్చి వాడవాడల ప్రచారం చేయాలనా? అరే మీ పథకాలు మీ హామీలేందో జనాలకు తీసుకుపోకుండా ఎంతసేపు జగన్ నెగిటివ్ చేసిరే పనిగా పెట్టుకుంటే అయ్యే పనేనా? ఇంకా జనాలు కోరుకునేవి వాళ్ళకి చేసేటివి కాకుండా ఇవెందుకు బాబు మాకు అని ఓటర్లే ఘాటు కనబట్టిరట. మీదికెళ్ళి వెన్నుపోటు బ్రాండ్ ఉన్న బాబు ఇసొంటి మాట్లాడి జగన్ ఎత్తిన జగ్గెడ పాలు పోసే పని పెట్టుకున్నాను చూసిన వాళ్ళు కూడా సురుకులు పెడుతున్నారు.